హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియోలో చాలా హెల్తీ అయిన పౌడర్ని, అంటే మనం అన్నంలో కానీ లేదంటే ఇడ్లీలలో కానీ లేదంటే దోశ పైన వేసుకోవడానికి కానీ యూజ్ అయ్యే పౌడర్ మిక్స్చర్ని ఈరోజు నేను మీకు చూపిస్తానండి. దీనికి ముందుగా 1 కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. ఆ తర్వాత సేమ్ బాందినీలో ఒక 1/2 కప్పు వరకు మినపప్పు, ఒక 1/2 కప్పు శనగపప్పుని తీసుకున్నానండి. వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ బాందినీలో కొద్దిగా ఆయిల్ని తీసుకొని దానికి కొంచెం వేడెక్కగానే 1 కప్పు వరకు నేను వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేశానండి. తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా చింతపండును యాడ్ చేసి అనేది వీటిని బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని దానిలో గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే శనగపప్పు, మినపప్పు కూడా వేయించుకున్నాం కదండి, వాటిని కూడా ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి చేస్తే పౌడర్ అనేది కరెక్ట్గా రాదండి. చివరగా నేను ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని కూడా అలాగే మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనికి 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేశానండి. ఇవి కూడా కంప్లీట్గా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ మరియు పప్పుల పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఇందులో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, అంతే, మనకి సూపర్ టేస్టీగా ఉండే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ రెడీ అయిందండి. ఇలా మనం ఈ పౌడర్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసి ఒక 2 to 3 months వరకు యూస్ చేసుకోవచ్చండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుందండి. అలాగే ఇడ్లీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్తో మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ కానీ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అన్నీ సాల్వ్ అవుతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.